వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం అనంతరం ఏపీ రాజకీయాల్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. వైఎస్ కుమారుడు జగన్ రాజకీయ ప్రయాణం, సొంత పార్టీ, అవినీతి కేసుల్లో 16 నెలల జైలు, జగన్ తరపున తల్లి, చెల్లి ప్రచారం, వైఎస్ సోదరుడు జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి ఘోర హత్య, వైసీపీ విజయం, సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం, ఇలా అన్నీ ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి. అలాగే జగన్ సీఎం అయ్యాక తల్లి చెల్లి దూరం కావడం, షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడం, తల్లి వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా పదవికి రాజీనామా చేసి కుమార్తె వద్దకే వెళ్ళిపోవడం కూడా ప్రజలు చూసిందే. అయితే ప్రజల కంటికి కనిపించింది వైఎస్ కుటుంబంలో ఏదో జరుగుతూనే ఉంది. వివేకా హత్య ఎలా జరిగిందో ప్రజలకు తెలియదు. ఈ హత్య ఎవరు చేశారో, ఎందుకు చేయించారో కూడా వైఎస్ కుటుంబానికి తెలుసు. అర్ధరాత్రి ఫోన్ కాల్ డేటా రహస్యం ఏంటో కూడా ఆ ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి తెలియదు. అలాగే అన్నా చెల్లెళ్ల మధ్య వైరం ఏంటో కూడా ప్రజలకు తెలియదు. కడుపున మోసి కనిపించిన తల్లి కూడా జగన్కు ఎందుకు దూరం జరిగారో ఆ కుటుంబ సభ్యులకే తెలుసు. అయితే ఇప్పుడు వైఎస్ ఇంటి రహస్యాలు ఒక్కొక్కటి బట్టబయలు అయ్యే రోజులు వచ్చేసినట్లే కనిపిస్తోంది. షర్మిల కాంగ్రెస్లో చేరిక, ఏపీ బాధ్యతల స్వీకరణతో ఏదో ఒక రోజు ప్రజల మెదళ్లను తొలిచేస్తున్న ఎన్నో రహస్యాలకు సమాధానం దొరుకుతుందని అనుకున్నదే. అయితే జగన్ తర్వాత వైసీపీలో నెంబర్ 2గా సకల శాఖల మంత్రిగా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రహస్యాలను బహిర్గతం అయ్యేలా చేస్తారని ఎవరూ అనుకోలేదు. విభీషణుడు లంకగుట్టు బట్టబయలు చేసినట్లు సజ్జలే పనిగట్టుకొని మరి జగన్ ఇంటి గుట్టును రచ్చ చేయడానికి కంకణం కట్టుకున్నారా అనిపిస్తోంది. నిజానికి షర్మిల ఏపీలో రాజకీయం మొదలైన తర్వాత ఎలా అటాక్ మొదలు పెడతారని ఆసక్తి అందరిలో కనిపించింది. అయితే ఆమె వచ్చి రాగానే విజయవాడలో పోలీసులు ఆమె కాన్వాయ్ను అడ్డుకున్నారు. అప్పుడే మొదలుపెట్టారా జగన్ రెడ్డి సార్ అంటూ షర్మిల అటాక్ మొదలు పెట్టేశారు. ఇక జగన్ తిరుపతిలో ఎడ్యుకేషన్ కాంక్లేవ్లో మాట్లాడుతూ కాంగ్రెస్ని నిందించారు. తమ కుటుంబంలో కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని, చీలిక తెస్తోందని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ పార్టీపై జగన్ నిందలకు షర్మిల ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది, చీలిక తెచ్చింది జగనే అంటూ ఆమె హాట్ కామెంట్స్ చేశారు. అమ్మ తోడు అంటూ ఒట్టిపెట్టి పైన దేవుడు, అలాగే తన తల్లి వైఎస్ విజయమ్మ సాక్ష్యమని కూడా ఆమె చెప్పారు. జగన్ వైసీపీ ఈ అంశాన్ని అక్కడే ఆపేస్తే షర్మిల తనంతట తానే తగ్గాల్సి వచ్చేది. కానీ సీన్లోకి సజ్జల ఎంటర్ అయ్యారు. చంద్రబాబు వదిలిన చివరి అస్త్రం షర్మిల అంటూ సజ్జల ఆరోపణలు మొదలుపెట్టారు. బాబు చెప్పినట్లుగాని షర్మిల నడుచుకుంటున్నారని, బాబు చెప్పిన దానికి మించి ఒక్క ముక్క కూడా షర్మిల మాట్లాడరని సజ్జల విమర్శించారు. అసలు తనకు జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిల చెప్పాలని, కుటుంబానికి జగన్ ఏం ద్రోహం చేశారో వెల్లడించాలని సజ్జల షర్మిలను డిమాండ్ చేస్తున్నారు. అసలే ఫుల్ ఫైర్ మీద ఉన్న షర్మిల ఇప్పుడు ఎలా స్పందించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక జగన్ తనకు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న సమయంలోనే షర్మిల అన్ని దేవుడికి తెలుసంటూ పరోక్షంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు సజ్జల ఆ దేవుడికి తెలిసిన నిజాలేంటో షర్మిల ప్రజలకు చెప్పాలని కోరుతున్నారు. దాంతో షర్మిల ఇప్పుడు గొంతు విప్పితే అంతఃపుర రహస్యాలు బయటపడటం ఖాయం. వివేక హత్య నుండి అన్న చెల్లెళ్ల విభేదాలు, జగన్ కుటుంబానికి చేసిన అన్యాయం, ఇలా ఏదో ఒకటి లేదా ఒకదాని వెంట ఒకటి షర్మిల బట్టబయలు చేయడం గ్యారంటీగా కనిపిస్తోంది. అదే జరిగితే జగన్ ఇంటి రహస్యాలు సజ్జల కారణంగానే బహిర్గతం అయినట్లే భావించాల్సి వస్తుంది. వైసీపీ నుండి సజ్జల తప్ప మిగతా నేతలు ఎవరూ షర్మిలను టార్గెట్ చేసి ఈ స్థాయిలో రియాక్ట్ కావడం లేదు. షర్మిలను రెచ్చగొట్టినా బుజ్జగించినా సజ్జలే చేస్తున్నారు కనుక షర్మిల రియాక్షన్కు కూడా సజ్జలే కారకుడు కూడా అవుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే రావణుడిని కూల్చడానికి రాముడికి విభీషణుడు మార్గం చూపినట్లు అన్న జగన్ మీద షర్మిల బాణాలు ఎలా సంధించాలో సజ్జల మార్గం చూపిస్తున్నారు.